విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ప్రతిభను వెలికితీయడానికి సాక్షి మీడియా గ్రూప్ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్ పేరుతో కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ర్యాంకుల వేటలో బిజీగా ఉండే స్టూడెంట్స్ ఈ యూత్ ఫెస్ట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. Sakshi Arena 1, the first of its kind student festival which has united college students from different streams of academics and provided them unique opportunities to network, share, learn and compete with each other. This platform has been of epic proportions as it has broken down the walls of subjects and streams, thus paving the way for a scale of competition never before witnessed in Hyderabad. Like never before, over 500 colleges were contacted, and Sakshi Arena 1 Youth Fest saw the active participation of students from over 231 colleges. Over 5,000 students registered for various competitions. Competitions took place in over 40 disciplines. Multiple events were conducted at college level where fierce competition was witnessed amongst the students. The spirit of competition and fair play of display throughout the fest has been truly inspiring. Sakshi Arena 1 is a youth fest started by the students, for the students and with the students. Over 200 students from various colleges in Hyderabad took on the Herculean task of being the brand ambassador for this mega event. Competitions took place in sports, literary activities, artistic activities and unique talent, thus bringing out the best in each of the students. We feel truly encouraged by the support various college managements have provided us throughout the fest. And today we are here at the grand finale of Sakshi Arena 1. We are here to applaud the winners, to bring together all the students from Hyderabad and ensure that this event inspires them to bring out their best year after year. Sakshi Arena 1, all the best Sakshi Arena 1! ఆటైనా పాటైనా మేము రెడీ అంటూ ముందుకొచ్చారు స్టూడెంట్స్. మేము ఎవరికి తీసిపోమంటూ ఉత్సాహంగా పోటీపడ్డారు. సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్లో విజేతలుగా నిలిచిన వారికి ఎల్బీ స్టేడియంలో జరిగిన మెగా ఈవెంట్లో బహుమతులు ప్రదానం చేశారు. ఈ సంబరానికి సినీ తారల గ్లామర్ తలుపులు అద్దారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ చేసిన విక్టరీ మార్చ్ అందరినీ ఆకట్టుకుంది. పరీక్షలు, మార్కులు, పుస్తకాలు ఇవే లోకంగా ఉన్న స్టూడెంట్స్ అంది వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అబ్బాయిలు, అమ్మాయిలు స్టేజ్ పైన అదిరిపోయే స్టెప్పులు వేశారు. సోలో గ్రూప్ డాన్సుల్లో ఎవరూ ఎక్కడా తగ్గలేదు. నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. వీరి స్టెప్పులకు కుర్రాళ్ళు ఈలలు, చప్పట్లతో జత కలిసి సాక్షి ఎరీనా 1 మెగా ఈవెంట్ను కలర్ఫుల్గా మార్చేశాయి.
वो खाई के पान बना रस वाला, खुली जाए बंद अकल का ताला, फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल। हो छोरा, हो छोरा। ఈ గాలి మనది, ఈ చెట్టు మనది, ఈ అడవి మనది, టోటల్గా ఈ ప్రకృతి మనది. మరి అలాంటి ప్రకృతిని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత మనందరిది అని సాక్షి ఎరీనా వన్ అందరికీ గుర్తు చేస్తుంది. పర్యావరణం పట్ల యువతలో అవగాహన కల్పించడం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇట్స్ మై ఎర్త్ అంటూ రూపొందించిన ప్రోమోను వేదికపై ప్రదర్శించారు. ఈ నేల మనది, ఈ నింగి మనది, ఈ గాలి మనది, ఈ నీరు మనది, ఈ చెట్టు మనది, ఈ అడవి మనది, ఈ పరిసరాలు మనవి, ఈ ప్రకృతి మనది. It's my earth. It's my earth. Save your earth. It's my earth. I want to save it. It's my earth. It's my earth. It's only my earth. It's my earth. This is my earth. It's my earth. ఇట్స్ మై ఎర్త్. దీని భద్రత మన బాధ్యత. CSR initiative by Sakshi Arena 1 for 2016. సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్టివల్లో యువత ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ఆహుతులను ఆకట్టుకుంది. వారి టాలెంట్ ప్రేక్షకులను అలరించింది. ఎల్బీ స్టేడియంలో యువత ఉత్సాహానికి సినీ తారల గ్లామర్ తోడైంది. సాక్షి ఎరీనా వన్ మెగా ఈవెంట్ లో సినీ తారలు సందడి చేశారు. ఆటపాటలతో హల్చల్ చేశారు. నటులు సునీల్, ఆది పినిశెట్టి, అదా శర్మ, డింపుల్ చొప్పాడే, నిక్కీ గల్రాని, రష్మి, స్నిగ్ధ, అడవిశేషు, నిర్మాత దిల్ రాజు, ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటి మంచులక్ష్మి, నటుడు మంచు మనోజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని మనోజ్ స్టూడెంట్స్ కు విజ్ఞప్తి చేశారు. యూత్ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మంచులక్ష్మి చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాక్షి మీడియా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. Your heart and your mind, anything is possible. అందుకే అంటారు కదా, ఎవరితోటైనా పెట్టుకోవచ్చు కానీ స్టూడెంట్స్తో పెట్టుకోకూడదని. మీరు అనుకుంటే దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్నే మార్చేయచ్చు అందరూ కలిస్తే. అంత పవర్ ఉన్న మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? Today you're here. I want to congratulate Sakshi for putting such an amazing event together. యూజువల్గా కాలేజ్ ఫెస్ట్ అంటే ఏదో ఒక కాంపిటీషన్కి అలా వెళ్తూ ఉంటాం. బట్ ఈరోజు లుకింగ్ అట్ సో మెనీ డిఫరెంట్ కాలేజెస్, జస్ట్ ఇంటర్మీడియట్ కాకుండా సో మెనీ డిఫరెంట్ ఫ్యాకల్టీ కాలేజెస్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇస్ అన్ అమేజింగ్ ఈవెంట్. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ పెద్దదవుతూ ఈ స్టేడియం మొత్తం కవర్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కీప్ హెల్పింగ్ వన్ అనదర్, keep stepping up for one another because the country is in your hands. ఈ దేశం మనం ఎలా చూడాలనుకుంటున్నామో అది మన చేతుల్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం అని ఫస్ట్ అడుగుదాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, మనం ఏం చేస్తున్నాం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్న ఒక్క ప్రశ్న అడిగితే the answers are within ourselves. వివిధ కాలేజీల నుంచి వచ్చిన యువతీ యువకుల కేరింతలతో సాక్షి ఎరీనా వన్ కార్యక్రమం హోరెత్తిపోయింది. సినీ తారల రాకతో సాక్షి ఎరీనా వన్ మెగా ఈవెంట్ కు హాజరైన యువకుల ఉత్సాహం అంబరాన్ని అంటింది. ఇండియన్ ర్యాప్ సింగర్ బాబా సెహగల్ స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్నాడంటే కుర్రాళ్ళు ఉర్రు తొలగిపోతారు. ఇక ఆయన పాట పాడడం మొదలెడితే వారి బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలందరినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని వారితో నాట్యం చేయిస్తాడు బాబా సెహగల్. సాక్షి ఎరీనా వన్ ఈవెంట్లో ఆయన పాడిన తెలుగు పాటలు స్టూడెంట్స్ను ఉర్రు తొలగించాయి. Chick chiclet, shock chocolate, jam jackpot. Yeah, chick chick chiclet, shock shock chocolate, jam jam jackpot. 1 2 3. Aha. Yeah, hit the body. Roop
तेरा मस्ताना नीकु तेरा व्यस्ताना 1 2 3 4 yeah रूप तेरा मस्ताना नीकु तेरा व्यस्ताना काटे सुकुंदा में गिल्ली कच्चा काटे सुकुंदा में गिल्ली कच्चा तकरेते सिग्गुपुट्ट दूरమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైట तकरेते सिग्गुपुट्ट दूरమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైట ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనపడుతుందో ఆటపాటలే కాదు ప్రముఖులు చెప్పిన ఆనుముత్యాల లాంటి మాటలు ఈ గ్రాండ్ ఫినాలేకు హాజరైన స్టూడెంట్స్ను ఆలోచింపజేశాయి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విద్యార్థులు సాధించలేనిది ఏదీ ఉండదు అని ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తాను ఎలా కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానో ఆయన వివరించారు. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధం. తలుచుకుంటే నిరుపేద విద్యార్థులు కూడా గొప్ప గొప్ప పనులు చేయొచ్చునని చెప్పారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడితే విజయం వర్తిస్తుందని, అందుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. అప్పటి వరకు ఉత్సాహంగా సందడి చేసిన స్టూడెంట్స్ కాసేపు సైలెంట్ అయిపోయారు. ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్నారు. 8th క్లాస్ వరకు కరెంట్ చూడకుండా 10వ తరగతిలో కేవలం 389 మార్కులతోనే పాస్ అయ్యాను తెలుగు మీడియంలో. అక్కడి నుండి ఇంటర్మీడియట్ రావడానికి మళ్ళీ వేరే పట్టణానికి వచ్చి అక్కడ ఈవెన్ ఇల్లు దొరకకపోతే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్లో ఒక జాయింట్ డైరెక్టర్ని అడిగి, సార్ నేను పొద్దుంతా ఖాళీలో ఉంటాను, ఈవినింగ్ మీ ఆఫీస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ ఆఫీస్లో నేను పడుకుంటానంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి బాబు నేను ఉండను, దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది అక్కడే పడుకోమా అని చెప్పేసి మమ్మల్ని అక్కడ పడుకోబెట్టి మరి ఆయన వెళ్ళిపోయేవారు. సో అలాంటి కష్టమైన పరిస్థితుల నుండి చదువుకొని వచ్చేసి ఇక్కడికి మరి హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చేసి అక్కడ మరి వెటర్నరీ సైన్స్లో జాయిన్ కావడం జరిగింది. కానీ జాయిన్ అయిన మొదటి రోజునే ర్యాగింగ్ విపరీతంగా ఉండడం వల్ల ఆ యూనివర్సిటీ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. సో పారిపోయి మళ్ళీ ఇంటికి పోయిన వెంటనే మా అమ్మ, బాబు నువ్వు ఈ పేదరికం నుంచి మనం బయటపడాలని చెప్పేసి నిన్ను బాగా చదువుకోమని పంపిస్తే నువ్వు మళ్ళీ ఇదే కూలీల మధ్యలో ఇదే పేదరికం మధ్యలో బతకడానికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఏడ్చి మళ్ళీ మా అమ్మ వెనక్కి పంపించడం జరిగింది. సో దట్స్ ద రీజన్ వై ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ సిటీ. దెన్ అగైన్ ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రేట్ సీనియర్స్ హూ ప్రొటెక్టెడ్ us. Then they guided us carefully so that I could complete my graduation, then I could complete my master's degree, then I could complete, I could get into civil services examination. 10 కమాండ్మెంట్స్ నిరుపేద విద్యార్థులను విజేతలుగా నిలపడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపొందించిన నియమాలివి. విజయం కోసం పరితపించే వారికి ఈ 10 కమాండ్మెంట్స్ మార్గదర్శిగా పనిచేస్తాయన్నారు. ఆనంద్ ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండా ఎగరేయడానికి ఈ 10 కమాండ్మెంట్సే ఆలంబనగా నిలిచాయని పేర్కొన్నారు. 10 commandments ని మేమే డిజైన్ చేసుకున్నాం. The first commandment is I am not inferior to anyone. The second commandment is I shall be the leader wherever I am. Third is I shall do what I love and be different. The fourth is I shall always think big and aim high. The fifth is I shall be honest, hardworking and punctual. The sixth is I shall never blame others for my failures. Seventh is I shall repay what I borrow. Eighth is I shall neither beg nor cheat. Ninth is I shall never fear the unknown. And 10th is I shall never give up. These are the 10 commandments. Every day from morning to evening we recite. డాక్టర్ ప్రవీణ్ కుమార్ శిక్షణలో ఎదిగి ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను ఎగరేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన ఆనంద్ కూడా సాక్షి ఎరీనా 1 మెగా ఈవెంట్లో పాల్గొన్నారు. పేద విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే నాలాగా విజయం సాధించి చూపిస్తారని అన్నారు. హిమాలయాల్లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆ శిఖరాన్ని అధిరోహించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశానని ఆనంద్ చెప్పారు. అలసిపోయిన ప్రతి క్షణం
10 కమాండ్మెంట్స్ ను తలుచుకుంటూ ముందుకు సాగానని అన్నారు. ఆ ఎవరెస్ట్కి వెళ్ళాక మనం తినే ఐస్ క్రీమ్ -2 ఉంటుంది, కానీ అక్కడ -60 degrees. నేను ఏడ్చినా కానీ ఒకసారి కళ్ళలో నుంచి నీళ్ళు రాలేదు. ఇక్కడే లేయర్ గడ్డగట్టింది. అంత చలి -60. మేము తినడానికైనా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ చాలా కష్టం అనిపించింది. చలి పెడుతుంటే ఒకసారి అమ్మ అమ్మ అని నా కడుపులో నుంచి తెలియకుండానే అలాంటి పిలుపు వచ్చేది. అంత కష్టం అనిపించేది. అయినా కానీ స్వారోస్కి ఎప్పుడు రివర్స్ గేర్ ఉండదు. మాకు 10 స్వారోస్ కమాండ్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. డెఫినెట్గా ఎవరెస్ట్ పైన మన భారతీయ జెండాని ఎగరేయాలి అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాను. డెఫినెట్గా మన May 25న 2014 రోజున సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ పైన అడుగు పెట్టాను. పేదవాడికి అవకాశం ఇస్తే ఏదైనా నిరూపించి చూపించగలరా అని ఈ ప్రపంచానికి చూపించాలనుకున్నాను. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం, ఆయన పేర్కొన్న 10 కమాండ్మెంట్స్ ఎల్బీ స్టేడియంలో హాజరైన వేలాది మంది విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించింది. ఆనంద్ మాటలు వారిలో ఉత్సాహాన్ని నింపాయి. సాక్షి ఎరీనా 1 మెగా ఈవెంట్కు హాజరైన సినీ స్టార్స్ కు కూడా స్టేజ్ పైన స్టెప్పులు వేశారు. హీరో సునీల్ హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశారు. తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి వీణ పాట డ్యాన్స్ను అనుకరించారు. పతంగ్ పాటకు రష్మి స్టేజ్ ఎక్కి చిందేశారు. అడవిశేష్, ఆదా శర్మ కూడా స్టేజ్ పైన స్టెప్పులేసి అందరినీ అలరించారు. విద్యార్థులకు చదువు ఒకటే జీవితం కారాదు. మార్కులు, ర్యాంకులే పరమాది కాదు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపిన వారే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు సాక్షి ఎరీనా 1 మెగా ఈవెంట్కు హాజరైన విద్యావేత్త లావు రత్తయ్య. ప్రపంచంలో తెలుగు విద్యార్థులకు ఉన్నన్ని అవకాశాలు ఇంకెవరికీ లేవని అన్నారు ఎంపీ మల్లారెడ్డి. పరీక్షల్లో 100కు 100 మార్కులు వచ్చిన వారందరూ గొప్పవాళ్లవుతారనే గ్యారంటీ లేదని అన్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత డాక్టర్ రత్తయ్య. అలాంటి వారు మంచి ఉద్యోగులు అవుతారని, కానీ మంచి నాయకులు కాలేరని చెప్పారు. చదువులో సాధారణంగా ఉన్న మానసికంగా దృఢంగా ఉన్నవారు, సమాజంతో మమేకమైన వారు, టీం వర్క్ చేసేవారే ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెప్పారు. నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఐ కెన్ డూ అని బలంగా నమ్మితేనే సక్సెస్ చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. 3-4 అంశాలు. మొదటిది, ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. మీరు ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు, మీ గురించి ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు. నా సాధారణంగా చాలా మందికి ఉండే ఆలోచన, నేను ఇది చేయలేను, నాకు ఇది సాధ్యం అవ్వదు, నాకు ఇది అవ్వదు, ఐ కెనాట్ అటెంప్ట్ అనే ఆలోచన ఉంటుంది. దాని నుంచి ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ మేక్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్
అని కనుక అక్కడికి వచ్చారు అంటే దెన్ ఆల్ దీస్ థింగ్స్ గివ్స్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు అందంగా ఉండటానికి అందంగా ఉండటానికి మంచి డ్రెస్, మంచి పౌడరు, మంచి అది ఇది వేసుకుంటారు. కానీ అంతకంటే మించి కళ మీ మొహం మీద కాన్ఫిడెన్స్తో వస్తుంది. మీ మొహం కళగా ఉంది అంటారు. దట్ ఈస్ ఇట్. యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గ్లో. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన కుర్రాళ్లలోనే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఎంపీ మల్లారెడ్డి అన్నారు. ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్న వారిలో చాలా మంది మన తెలుగువారేనని చెప్పారు. ప్రయత్నిస్తే మీరు కూడా గొప్పవారవుతారని ఆయన స్టూడెంట్స్ కు సూచించారు. అయితే ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా అవసరమని మల్లారెడ్డి చెప్పారు. గొప్పలు కావాలంటే ఓ సీక్రెట్ చెప్తా మీకు. మల్లారెడ్డి లాగా కావాలంటే మీకు ఆ సీక్రెట్ చెప్తాడు. అది మీరు దాని ఫార్ములా అయితే గ్యారంటీగా మీరు సక్సెస్ అయిపోతారు. ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలి, తర్వాత డిసిప్లిన్ ఉండాలి, తర్వాత స్మార్ట్నెస్ అయితే ఎట్లయినా ఉంది, మీకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎట్లయినా ఉన్నది. టైం వేస్ట్ ఎప్పుడు కూడా జీవితంలో చేయొద్దు. నా జీవితంలో ఒక 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. దానికి తోడు మనీ వేస్ట్ కూడా ఎప్పుడు చేయొద్దు. డబ్బులు కూడా ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. డబ్బుల కోసం ఆలోచన చేయొద్దు. పని పని, హార్డ్ వర్క్, స్మార్ట్నెస్, ప్లానింగ్, హోమ్ వర్క్, గ్యారంటీగా సక్సెస్. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీని వెలికి తీయడానికి సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన సాక్షి ఎరెనా 1 యూత్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు. అసలే కుర్రాళ్ళు పరవలు తొక్కే ఉత్సాహం వారిది. ఇక వారికి రోల్ రీడా హుషారైన ర్యాంప్ సాంగ్ తోడైతే ఎలా ఉంటుంది? ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో అదే జరిగింది. రోల్ రీడా పతంగ్ పాటతో మోతెక్కిపోయింది. పతంగ్ పాటకు కుర్రాళ్ళు స్టెప్పులేశారు. ఆడియన్స్ లో కూర్చున్న రష్మి స్టేజ్ పైకి ఎక్కి చిందేశారు. చార్మినార్ సారాంగ్ పతంగ్ షాప్ దగ్గర లండోరేసి గుందసా యాదగిరి చికెన్ కర్రీ గోట్ కర్రీ అన్ని రెడ్ పెద్ద చక్రి పౌండ్ పతంగ్ గిటి మంజా రెడీ రెడ్ దించి దించి పిల్ల ఇంచి కట్టు చేస్తా ఒకేసారి అన్ని రెడ్ పెద్ద చక్రి పౌండ్ పతంగ్ ఈ మంజా రెడీ రెడ్ దించి దించి పిల్ల ఇంచి కట్టు చేస్తా ఒకేసారి రోకు కొట్టి తటా ఇచ్చు ఒకేసారి కారు పారు ఎందుకు డియరు పక్క బిల్డింగ్ మీద పోరి చూడు ఫుల్ మ్యాటరు ఆడి కారు అయ్య సాఫ్ట్వేరు నిన్ననే బండి మీద తిప్పిన చక్కర్లు రంగులది రంగు కైటు పతంగు కటూడీలు మారునా మాజా స్ట్రాంగ్ రంగులది రంగు కైటు పతంగు కటూడీలు మారునా మాజా స్ట్రాంగ్. ఇక చివరిలో వివిధ అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు ఇచ్చారు. చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తమ కళాశాలగా నిలిచింది. ఉత్తమ బోధన, క్యాంపస్ ప్లేస్మెంట్స్, బెస్ట్ క్యాంపస్, విద్యార్థుల ప్రతిభను బేస్ చేసుకుని ఈ కళాశాలలకు కాలేజ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించారు. ఇవి సాక్షి ఎరెనా 1 యూత్ ఫెస్ట్ డీటెయిల్స్. స్టే ట్యూన్డ్.